ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహు భారము కలిగి ఉన్నదండి. యథార్థమైన పరిచర్య చేస్తూ ప్రయాసంతో ముందుకు వెళుతున్నాం. నమ్ముతారా? నమ్మండి. నమ్మితే ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము కలిగియుండుము, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు ధైర్యం కోల్పోయి నీవు ఉన్నావని, నీ దృష్టికి మంచిది అని నీవు అనుకుంటున్నా అది ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి మంచి కాకపోతే నా యందు ఈ కార్యము జరుగుతుందో లేదో అనే హృదయములో వేదన నిన్ను బాధిస్తూ ఉంటే, నిన్ను మదన పెడుతూ ఉంటే, దానిని బట్టి దిగులు పడి అధైర్యముతో కృంగిన స్థితిలో పడిపోయి ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డ, ధైర్యము కలిగి ఉండు. నీవు నా యొక్క సొత్తుగా ఉన్నావు కాబట్టి, నా కృపలో ఉన్నావు కాబట్టి, నీకు ఏది మంచి చేస్తుందో ఏది చెడు చేస్తుందో వాటన్నిటి పట్ల నేను బేరీజు వేసి మంచిని నీ జీవితంలో తీసుకురావడానికి, నీకు ఇష్టమైనదైనా సరే అది ఏదైనా సరే నేను తీసివేయడానికి ఆలోచన చేసే దేవుడను కాదు. దానిని ఖచ్చితంగా తీసివేస్తాను. నీకు ఏది మంచిదో అదే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రియమైనటువంటి బిడ్డ అని దేవుడు ఈరోజు బలంగా మాట్లాడుతూ ఉన్నారండి. మన కోరికల చిట్ట పెద్దగా ఉండవచ్చు, అది మన దృష్టికి యోగ్యంగా ఉండవచ్చు, మన దృష్టికి మంచిగా ఉండవచ్చు, అదే వస్తే బాగుండు అని అనిపించవచ్చు. అయితే ప్రియ సహోదరుడా, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదట. మన దృష్టికి మంచి అయినది ఈరోజు మంచిగా కనిపించిన తుదకు అది మన జీవితాన్ని నాశనం చేస్తుందని దేవుడు అనుకుంటే దానిని ఖచ్చితంగా నీ జీవితంలోంచి తొలగించి వేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకు ప్రభువా ఇది నా జీవితంలోకి తీసుకురాలేదు? దీనికోసం నేను ఎంతో తప్పిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, కనిపెడుతున్నాను కదయ్యా. దీనికోసమే నీ యందు భక్తి చేస్తున్నట్లు కూడా నటిస్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను. దానికోసమే నేను ఎంతో ప్రయాసపడుతూ ఉంటే నువ్వెందుకు ప్రభువా దాన్నే నా జీవితంలోంచి తీసేసావు అని ప్రశ్నిస్తూ ఉన్నావా? అయితే దేవుడు నీతో మరో మాట చెబుతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డ, ఈరోజు నీ దృష్టికి మంచిగా ఉన్నది అది నీ జీవితాన్ని తుదకు నాశనం చేస్తుంది. అది నీ జీవితంలో ఉండడం మంచిది కాదు. అది నీ జీవితంలోకి వస్తే నీ జీవితము పాడైపోతుంది, దిగజారిపోతుంది, పడిపోతావు, జారిపోతావు. నా కృపను నువ్వు వ్యర్థం చేసుకుంటావు. అందును బట్టి దానిని నీ జీవితంలోంచి తీసివేశాను. అది సమస్య కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, పరిస్థితి కానివ్వండి, ఏదైనా సరే దేవుడు నీకు నచ్చింది తీసివేశారు అంటే అది నీకు మంచిది కాదని అర్థం. అది దేవునికి ఇష్టము లేదని అర్థం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తున్నాడని అర్థం. దాన్ని అర్థం చేసుకొని ధైర్యం కలిగి దేవుడు చిత్తాన్ని మనము అంగీకరించి లోబడి ఆయన మంచే చేస్తాడని నమ్మినప్పుడు తొదకు నీ జీవితం వర్ధిల్లుతుంది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నమ్ము, విశ్వసించు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభా. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు ప్రభా. అయా, ధైర్యాన్ని కోల్పోతున్నాం ఇష్టమైన వాటిని ప్రభా. అయా, మాకు మంచి జరగదు అనుకున్నప్పుడు మీరు మా జీవితాల్లోంచి తొలగించినప్పుడు
వాటి కోసం మరల ప్రయాసపడుతూ ఉన్నాం తండ్రి. దయతో క్షమించండి. ఈ వాక్కుతో మాతో మాట్లాడి మా హృదయాలను కట్టినందుకు వందనాలు. ధైర్యం కలిగి మీకు నచ్చినది, మీ దృష్టికి ఏది మంచిదో అది చేసినప్పుడు దానికి లోబడే భక్తిని, విశ్వాసమును, నిరీక్షణను అనుగ్రహించి గురి యొద్దకు వెళ్ళే నాయన ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చున్నారని నమ్ముతూ ప్రభువా ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అయా. అలాగే తండ్రి ఇంకా అనేకులను నడిపించి మీ నామాన్ని మహింపరచుకోమని చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చున్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ యొక్క పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.